హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఒక వీడియో చేయబోతున్నా లాంగ్ లెంత్. ఇది నా ఛానల్లో సెకండ్ వీడియో అనమాట. సో దిస్ ఇస్ మీ జయానిధి అఫీషియల్. నేను ఈ మధ్యనే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. సో మీరు ఇంకా ఎంకరేజ్మెంట్ చేస్తూ బూస్టింగ్ ఇవ్వండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. సో ఏంటంటే ఈరోజు హల్వా చేసుకోబోతున్నాం అనమాట. హల్వా చాలా మందికి వచ్చు, బ్రెడ్ హల్వా. సో కాకపోతే ఏంటంటే నా స్టైల్లో ఎట్లా చేయాలి ఏంటి అనేసి ప్రాసెస్ మొత్తం చూపిస్తాను, క్లారిటీగా చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియోలు మొత్తం చూడండి. సో సింపుల్గానే ఉంటుంది, లాగ్ అయితే చేయను. అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా నాకు కొంచెం మీరు లైక్ చేస్తున్నారని చెప్పేసి నేను ఇంకా మంచి వీడియోస్ తీయడానికి అయితే మీ ముందుకు వచ్చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ గెట్ స్టార్ట్స్ ద వీడియో. ఏం లేదండి, స్వీట్ తినాలనిపించింది. మా అమ్మ చేసి పెట్టమంటే నీకు వంట రాదా అని చెప్పేసి క్వశ్చన్ మార్క్తో చూసింది. బ్రెడ్తో హల్వా చేద్దామండి 10 మినిట్స్లో. మా అమ్మ చూపుతో నిజంగానే నాకు వంట రాదా అని చెప్పేసి నా మీద నాకే క్వశ్చన్ మార్క్ పడింది. అందుకే ఏదైతే అది అయిందని చెప్పి తెగించేసి కిచెన్లోకి వెళ్ళి గరిటైతే పట్టుకున్నాను బ్రెడ్ హల్వా చేయడానికి అనమాట. కానీ వంట రాదు, అది వేరే విషయం అనుకోండి. సో ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఏం లేదండి, చాలా సింపుల్. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకోండి. మంచిగా బ్రెడ్ ముక్కల్ని స్లైసెస్గా కట్ చేసుకుని అందులో వేసుకుని మంచిగా ఫ్రై చేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. దాన్ని నెక్స్ట్ అందులోనే కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, మీ దగ్గర ఏముంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు. అవి కూడా వేసేసి మంచిగా దోరగా ఫ్రై చేసేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. సో అదే కడాయిలో ఏం చేయాలంటే కొంచెం వాటర్ అండ్ షుగర్ అండ్ ఇలాచీ పౌడర్ వేసి మంచిగా పాకం వచ్చేంత వరకు కూడా వాటర్ని బాయిల్ చేయాలన్నమాట. సో బాయిల్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మనం ముందుగా కొంచెం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసేసి మంచిగా కలిపేయడమే. సో కలిపేసిన తర్వాత అందులోనే మనకి మిల్క్ ఉంటుంది కదా, బాయిల్ చేసుకున్నా పర్లే, అట్లానే డైరెక్ట్గా వేసుకున్నా పర్వాలేదు. ఆ మిల్క్ కూడా మొత్తం బ్రెడ్లో అన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. సో కొంచెం ఉడికిన తర్వాత దాంట్లో మంచిగా నెయ్యి వేసుకుని అందులోనే ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మంచిగా కలిపితే స్మెల్ వస్తుందండి. కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవడమే. అంత బాగుంటుందన్నమాట. వంట రాని వాళ్ళకి కూడా ఈ బ్రెడ్ హల్వా అయితే చాలా ఈజీ ఉంటుంది. నేను ముందే చెప్తున్నా, నా వీడియోస్ ఓన్లీ బేసిక్స్ నేర్చుకోవడం వాళ్ళకి మాత్రమే. ఎందుకంటే నేను అంత కుకింగ్లో అంత టాప్ కాదు. సో నా కుకింగ్ చూసుకుని వేరే వాళ్ళు ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసి అయితే ట్రై చేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఫస్ట్ టైం చేశానా అన్న ఫీలింగ్ అయితే నాకైతే కలగలేదు, అంత బాగుంది. మీరు కూడా అయితే ఇంట్లో ట్రై చేసి నాకైతే కామెంట్లో అయితే చెప్పండి. సో నేనైతే బ్రెడ్ హల్వా ఫస్ట్ టైం అయితే చేశానండి. సో ఇంత మంచిగా టేస్ట్ కుదురుతుందని అనుకోలే. సో వీడియో ఇక్కడ వరకు చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నా. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.